భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి బెంగళూరు షాక్ ఇచ్చింది. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన ఓ పబ్ కు అధికారులు నోటీసులు జారీ చేశారు. బెంగళూరులోని ఎంజీ రోడ్ లో ఉన్న కోహ్లీకి చెందిన 18 కమ్యూన్ పబ్ నిర్వాహకులు ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనకు పాల్పడినట్లు బెంగళూరు బృహత్ మహానగర పాలిక అధికారులు గుర్తించారు. ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. బెంగళూరులోని చిన్నస్వామి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సమీపంలోని ఎంజీ రోడ్ లో గల రత్నం కాంప్లెక్స్ లో 6వ అంతస్తులో 18 కమ్యూని పబ్ ఉంది. ఈ రెస్టారెంట్ అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ సహా ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారని సామాజిక కార్యకర్త వెంకటేష్ బెంగళూరు సివిల్ బాడీకి ఫిర్యాదు చేశారు. ఫైర్ సేఫ్టీ చర్యలు లేకపోవడం వల్ల ప్రమాదం పొంచి ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపిన బీబీఎంసీ అధికారులు ఆ ఫిర్యాదు నిజమేనని తేల్చారు. ఈ మేరకు నవంబర్ 29న కోహ్లీకి చెందిన ఆ పబ్ కు నోటీసులు జారీ చేశారు. అయితే పబ్ యాజమాన్యం నోటీసులకు స్పందించకపోగా దిద్దుబాటు చర్యలు చేపట్టడంలో విఫలమైంది. దీంతో అధికారులు కోహ్లీ పబ్పై మరోసారి చర్యలకు రెడీ అయ్యారు. ఈ మేరకు తాజాగా నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎన్ఓసిని సమర్పించాలని ఆదేశించారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా ఈ ఏడాది జులైలో కోహ్లీ 18 కమ్యూన్ పబ్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. పబ్ నిర్ణీత సమయానికి మించి తెరిచి అర్ధరాత్రి 1 గంటన్నర వరకు తెరిచి ఉంచడాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతించని సమయం కంటే ఎక్కువసేపు నిర్వహించారని పోలీసులు పేర్కొన్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.